అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కాని తనకు సహాయం చేస్తే మాత్రం మీ ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ పడవలసి ఉంటుంది. మీ కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటే దానికోసం మీరు మీ సీనియర్తో మాట్లాడవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తారు. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి ఏదైనా ఆర్థిక సహాయం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న పాత నిర్ణయం మీకోసం సమస్యగా మారవచ్చు. మరియు ఈ యొక్క రంగంలో మీరు మీ అధికారుల పదాలను జాగ్రత్తగా అమలు చేయాలి, లేకపోతే మీరు తప్పు చేయవచ్చు. ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కొంత ప్రత్యేక గౌరవం లభించబోతుంది. మీ జీవిత భాగస్వామి ఒక చిన్న పనిని ప్రారంభించవచ్చు. కుటుంబంలో మీరు తల్లిదండ్రులతో వివాహంలో ఉన్నటువంటి అవరోధం గురించి మాట్లాడాలి. పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. మీరు ఎవరి నుండి డబ్బు తీసుకోకూడదు, లేకపోతే అది మీకు సమస్యగా మారుతుంది. మీరు కుటుంబ సభ్యులతో పిక్నిక్ మొదలైన వాటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. పాజిటివ్ సమయము, శుభ సమయము మొదలైందని చెప్పుకోవచ్చు. అడ్డుపడిన తర్వాత మీరు కూడా ఎవరైనా అడ్డుపడితే శుభ సమయానికి అది తొలగిపోతుంది. మీరందరూ చాలా బాగా సోదరులతో సంబంధాలలో మాధుర్యం అనేది నెలకొల్పడం జరుగుతుంది. మీకు తప్పులు జరిగినా కూడా సరిదిద్దుకుంటారు. ఇంటి పనులు మంచిగానే సాగిపోతాయి. పెళ్లి కాని సభ్యునికి మంచి సంబంధం వస్తుంది. ఇక ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా ఉండండి. ఇక కోర్టు కేసులు మరియు రాష్ట్ర విషయాలు చిక్కుకుపోతాయి. ఇక మీ ఈ బడ్జెట్ పరిమితం మరియు మీరు చూసినట్లయితే మంచిగా ఉంటుంది. మీకు పిల్లల కార్యకలాపాలపై కూడా నిఘా వేసి ఉంచండి. మీరు ఈ రోజు ఏదైనా వ్యాపార సంబంధిత సమస్యను స్నేహితులతో పంచుకోవడం అనేది జరుగుతుంది. కార్యాలయం పనుల యొక్క అంతర్గత వ్యవస్థను మెరుగుపరచుకోండి. సిబ్బంది మరియు ఉన్నత అధికారులకు మద్దతు లభిస్తుంది. ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యాపారాలు పురోగమిస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవస్థ గురించి జీవిత భాగస్వామి నుండి కొంత శబ్దం యొక్క పరిస్థితి ఉంటుంది. కుటుంబం కోసం మీ బిజీ సమయం నుండి కొంత సమయం కేటాయించండి. ఇక ఆరోగ్యం, ప్రస్తుతం వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ రోజు చూసినట్లయితే మీకు జలుబు, దగ్గు లాంటివి, లోపల ఫీవర్ లాంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు అలసట కూడా కొంత మీ నిరాశకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల ఆలోచనల కారణంగా ఏకాగ్రత చెదిరిపోతుంది. ఇది చంచలతకు కారణమవుతుంది. కుటుంబ సభ్యులకు మద్దతు లభించే అవకాశం కూడా ఉంది. మీరు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు శుభం కలుగుతుంది. ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి. ఈ సమయంలో గ్రహాల స్థానం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. సమీపంలోని స్నేహితులు మరియు బంధువుల మద్దతు పొందే విషయంలో ఇక మంచి విషయాలను ఇంట్లోనే ప్లాన్ చేసుకోండి. బయట ఎవరితో కూడా మీరు ప్లాన్లను షేర్ చేసుకోకండి. ఈ రోజు మీరు చూసినట్లయితే శివలింగాన్ని మీరు పూజించండి. శివలింగానికి పాలను సమర్పించండి. కోర్టు సంబంధిత విషయాలలో సమస్యలుంటే చక్కగా తొలగిపోతాయి. ఈ రోజు లక్కీ సంఖ్య 74, లక్కీ కలర్ అయితే మరి ఎరుపుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.